8 మందికి సంబంధించి కనీసం ఎవరైనా బతుకునే అవకాశం ఉందా? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? వాస్తవంగా ఈ ఇన్సిడెంట్ జరగడం అత్యంత బాధాకరం. ఇది అనుకోకుండా జరిగినటువంటి ఇన్సిడెంట్. ఇది న్యాచురల్ కెలామిటీ. సరే, ఏది ఏమున్నా ఈరోజు 8వ రోజు ఇన్సిడెంట్ జరిగి 8వ రోజు అయింది. అక్కడ బతికి ఉంటారని అయితే అది డాక్టర్గా నేను అనుకోవట్లేదు. 99% బతికి ఉండటానికి స్కోప్ లేదు. కారణం ఏమిటంటే ఈ టీబీఎం ఏదైతే ఉందో అది 120 మీటర్స్ పొడుగు, అది 1500 కేజెస్, 1500 టన్స్ వెయిట్ అది. అయితే కింద ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో 6 మంది పనిచేస్తూ ఉన్నారని చెప్పిండ్రు. ఆపరేటర్స్కి 2, ఈ కింద పనిచేసే 6 మంది, ఈ ఆపరేట్ చేసే 2, ఈ 8 మంది బయటికి రాలేకపోయారు. ఇన్సిడెంట్ ఎప్పుడు సౌండ్ వచ్చి సడన్గా ఈ స్లష్ ఆర్ మడ్ ఏదైతే వాటర్ వచ్చిందో, డివాటరింగ్ ఎక్కువైందో, అప్పుడు పైన ఉన్నట్టు టీబీఎం పైన ఉన్న వాళ్ళు కానీ, టీబీఎం వెనక ఉన్న వాళ్ళు కానీ, టీఎం సైడ్లో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ ఎస్కేప్ అయినారు. అవుట్ ఆఫ్ 50 మెంబర్స్లో దాంట్లో ఉన్నది 8 మంది ఇరుక్కుపోయారు. మిగతా 42 మంది సేఫ్గా బయటకు వచ్చారు. ఈ ఈ 6గురిలో, ఈ 8 మందిలో 6గురు కింద ఉన్న వాళ్ళు, ముందర 2 ఉన్న వాళ్ళు, వీళ్ళంతా కొలాప్స్ అయి ఉంటారు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే సడన్గా ఆ పైన నుంచి మడ్డు పడ్డది, అంటే స్లష్ అంటాం.